Good morning, students. Today we are discussing about few topics in our statistical quality control. Today topic is uses of statistical quality control. Today topic uses of statistical quality control. First point, identification of deviations. What is first point? Identification of deviations. SQC makes it possible to discriminate whether the deviations occurring in the product during manufacturing process is due to chance factors or assignable factors. What is the meaning of this point? SQC makes it possible to discriminate whether the deviation occurring in the product during manufacturing process due to chance factors or assignable factors. అంటే ఎస్క్యూసీ అనేది డీవియేషన్స్ని ఐడెంటిఫై చేస్తుంది. అలాగే ఆ డీవియేషన్స్ దేని ద్వారా వచ్చాయి, ఛాన్స్ కాజెస్ వల్ల వచ్చాయా లేదా అసైనబుల్ కాజెస్ వల్ల వచ్చాయి అనేది ఈ ఎస్క్యూసీ అనేది ఐడెంటిఫై చేసి ఒక స్టేట్మెంట్ మనకి ఇస్తుంది అనమాట. ఫస్ట్ పాయింట్ ఏంటి? ఐడెంటిఫికేషన్ ఆఫ్ డీవియేషన్స్. సెకండ్ పాయింట్, the items which meet the specifications under statistical control. SQC also tells about specifications, meet the specifications under statistical control. The items which meet the specifications under statistical control at a good market for sale and the demand increases day by day. For example, good quality products are produced. ఓకేనా? సెకండ్ పాయింట్ ఏంటి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే స్పెసిఫికేషన్స్ని మీట్ అయితే ఆ ప్రోడక్ట్ యొక్క మార్కెట్ సేల్ అనేది ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. గుడ్ స్పెసిఫికేషన్స్ ఉంటే ప్రోడక్ట్ అనేది సేల్ ఇంక్రీజ్ అవుతుంది, అలాగే డిమాండ్ కూడా డే బై డే ఇంక్రీజ్ అవుతుంది అని సెకండ్ పాయింట్ ఇండికేట్ చేస్తుంది. థర్డ్ పాయింట్, installing new machines, employing more skilled persons. SQC enables the manufacturer to know whether the chances brought in the production by installing new machines or employing more skilled persons improve the quality of the product. What is the meaning? SQC enables the manufacturer to know whether the chances brought in the production by installing new machines. అంటే న్యూ మిషన్స్ని ఎప్పుడు ఇన్స్టాల్ చేయాలి, స్కిల్డ్ పర్సన్స్ని రిక్రూట్ చేసుకోవాలి అనేది కూడా ఎస్క్యూసీ అనేది మనకి ఒక ఐడియా అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. ఎప్పుడు ఏ వర్క్ చేయాలని కూడా మనకి ఎస్క్యూసీ అనేది ఒక ఐడియాని క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ పాయింట్, శాంప్లింగ్ ఇన్స్పెక్షన్. In situations where the units are destroyed during the process of inspection, cent% inspection of items not possible. Cent% of item not possible. ఇక్కడ ఏంటి మనకి సెంట్% శాంప్లింగ్. ఆల్రెడీ మీరు శాంప్లింగ్ అంటే డెఫినేషన్ ఏంటి? ఇట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ది పాపులేషన్. శాంపుల్ అంటే డెఫినేషన్, ఇట్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ది పాపులేషన్. సెన్సస్ సెంట్% అంటే మొత్తం ఓవరాల్ పాపులేషన్ని మనం ఇండికేట్ చేస్తాం అనమాట. శాంపుల్ అంటే అందులోంచి ఒక చిన్న పార్ట్ని తీసుకుంటే దాన్ని శాంపుల్ అంటాం. ఏంటంటే కొన్ని ఇండస్ట్రీస్, ఫ్యూ ఇండస్ట్రీస్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ క్రాకర్స్, చాక్ పీస్, ఇలాగా కొన్ని ఇండస్ట్రీస్ ఉంటాయి కదా. దాంట్లో ఏంటంటే మనం అన్నీ టెస్ట్ చేయాలంటే
ఇంపాసిబుల్ అనమాట. అన్ని టెస్ట్ చేస్తే మనకి ప్రొడక్షన్ ఏమి ఉండదు, ఇంకా అంతా కూడా ఏమంటారంటే ఇప్పుడు చాక్ పీసెస్ టెస్ట్ చేసాం అనుకోండి, అన్నీ కూడా బ్రోకెన్ అయిపోతాయి. అలాగే క్రాకర్స్ టెస్ట్ చేసాం అనుకోండి, మనకి మిగిలేదు ఏమి ఉండదు అనమాట. ఇంకా అందుకోసం అటువంటి ఇండస్ట్రీలో ఏం చేస్తామంటే శాంప్లింగ్ ఉపయోగిస్తాం. శాంప్లింగ్ ఈజ్ నథింగ్ బట్, శాంపుల్ మీన్స్ ఇట్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఏ పాపులేషన్. ఇట్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఏ పాపులేషన్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh ప్రొడక్షన్ రన్ అవుతుంది అనుకోండి, అయితే క్రాకర్స్ 1 lakh ప్రొడక్షన్ రన్ చేస్తున్నాం, క్రాకర్స్ ప్రొడక్షన్ మనం రన్ చేస్తున్నాం అనుకోండి. అందులోంచి ఒక 100 క్రాకర్స్ లేదా 1000 క్రాకర్స్ మన శాంపుల్ కలెక్ట్ చేసుకుని ఆ శాంపుల్ని టెస్ట్ చేస్తాం అనమాట. అంటే క్రాకర్స్ పర్ఫెక్ట్గా వర్క్ అవుతున్నాయా లేదా, క్రాకర్స్ అనేవి వర్క్ అవుతున్నాయా లేదా అని చెప్పేసి టెస్ట్ చేస్తాం. టెస్ట్ చేసి ఓవరాల్గా మిగిలిన ఎన్ని క్రాకర్స్ ఉన్నాయి అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇస్తాం అనమాట. ఓకేనా. హెన్స్ ద శాంపుల్ ఫ్రమ్ లాట్స్ కెన్ ఓన్లీ బీ ఇన్స్పెక్టెడ్ టు జడ్జ్ ద క్వాలిటీ ఆఫ్ ది ప్రొడక్ట్. For example, crackers, the life of electric bulbs and etc. Okay. Next point, less time and cost. Next point, less time and cost. SQC is based on sampling inspection, hence the time and cost saved. Already లాస్ట్ పాయింట్లో మనం డిస్కస్ చేసుకున్నాం, ఏంటి శాంప్లింగ్ ఉపయోగించి మనం ఇన్స్పెక్షన్ చేస్తామని చెప్పి. శాంప్లింగ్ ఉపయోగిస్తే ఆటోమేటిక్గా టైం ఏమవుతుంది మనకి, అంతే కదా. ఇప్పుడు 1 lakh మనం టెస్ట్ చేయడానికి 1000 టెస్ట్ చేయడానికి చాలా టైం సేవ్ అవుతుంది కదా. 1 lakh టెస్ట్ చేయాలంటే చాలా ఎక్కువ టైం పడుతుంది, 1000 టెస్ట్ చేయాలంటే చాలా తక్కువ టైం పడుతుంది. కాబట్టి ఆటోమేటిక్గా టైం అనేది తక్కువ ఉంటుంది, కాస్ట్ అనేది కూడా తక్కువ ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, గ్రేటర్ ఎఫిషియన్సీ. Next point, greater efficiency. Due to the little inspection time, a greater efficiency is maintained in the process of inspection. శాంప్లింగ్ ఇన్స్పెక్షన్ యూజ్ చేస్తాం కాబట్టి ఎఫిషియన్సీ కూడా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే తక్కువ టైంలో మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాం. గ్రేటర్ ఎఫిషియన్సీ. రిస్క్ మినిమైజేషన్. నెక్స్ట్ పాయింట్, రిస్క్ మినిమైజేషన్. It minimizes the risk of the consumer as well as producer. It minimizes the risk of the consumer as well as producer. ఇప్పుడు కన్జ్యూమర్కి రిస్క్ని మనం మినిమైజ్ చేస్తాం, అలాగే ప్రొడ్యూసర్కి కూడా మనం రిస్క్ని మినిమైజ్ చేస్తాం. ఆల్రెడీ మీరు ఎర్లియర్ క్లాసెస్లో నేర్చుకున్నారు ఏంటి, టైప్ 1 ఎర్రర్, టైప్ 2 ఎర్రర్. వాట్ ఈజ్ టైప్ 1 ఎర్రర్? Rejecting H0 when H0 is true. What is type 1 error? Rejecting H0 when H0 is true. What is type 2 error? Type 2 error means accepting H0 when H0 is false. Accepting H0 when H0 is false. టైప్ 1 ఎర్రర్ అనేది ప్రొడ్యూసర్ని ఇండికేట్ చేస్తుంది, టైప్ 2 ఎర్రర్ అనేది కన్జ్యూమర్ని ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ ఏంటంటే టైప్ 1 ఎర్రర్ అనేది ప్రొడ్యూసర్ రిస్క్ని ఇండికేట్ చేస్తుంది, టైప్ 2 ఎర్రర్ అనేది కన్జ్యూమర్ రిస్క్ని ఇండికేట్ చేస్తుంది. టైప్ 1 ఎర్రర్ ఏంటంటే మనకి డెఫినేషన్ ఏంటి, రిజెక్టింగ్ H0 when H0 ఈజ్ ట్రూ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రొడక్షన్ రన్ చేస్తున్నాం అనుకోండి, ప్రొడక్షన్లో మనకి ఒక 1 lakh ప్రొడక్షన్ రన్ అవుతూ ఉంది. 1 lakh ప్రొడక్షన్ రన్ అవుతూ ఉంటే మనకేంటంటే ఒక స్టేట్మెంట్ వచ్చింది. ఏం స్టేట్మెంట్ అంటే, బై మిస్టేక్ ప్రొడక్షన్ రన్ అయిన 1 lakh ఐటమ్స్ కూడా ప్రాపర్గా రన్ అవ్వట్లేదు అని మనకి ఒక స్టేట్మెంట్ వచ్చింది. దానికి మనం ఏం చేసామంటే ప్రొడక్షన్ అక్కడికి ఆపేసి అవి పక్కన పడేసాం అనమాట. ఐటమ్స్ 1 lakh ఐటమ్స్ పక్కన పడేస్తాం. యాక్చువల్గా నిజానికి ఆ 1 lakh ఐటమ్స్ పర్ఫెక్ట్గానే ఉన్నాయి, కానీ మనం మిస్టేక్ వల్ల ఆ 1 lakh ప్రొడక్షన్ పర్ఫెక్ట్గా లేవు అనుకుని మనం వాటిని పక్కన పడేస్తాం. అది మనకు లాస్ అనమాట. అదే టైప్ 1 ఎర్రర్, అదే ప్రొడ్యూసర్ రిస్క్. ఇక్కడ మనం క్వాలిటీ కంట్రోల్ యూజ్ చేయడం వల్ల ప్రొడ్యూసర్ రిస్క్ని మినిమైజ్ చేయొచ్చు, అట్ ద సేమ్ టైం కన్జ్యూమర్ రిస్క్ని కూడా మినిమైజ్ చేయొచ్చు. కన్జ్యూమర్ రిస్క్ అంటే ఏంటి, ఇక్కడ మనకి టైప్ 2 ఎర్రర్. టైప్ 2 ఎర్రర్ మీన్స్ యాక్సెప్టింగ్ H0 when H0 is
ఫాల్స్. ఇక్కడ కన్జ్యూమర్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్షన్ రన్ అయిపోయింది, బయటకు వచ్చేసింది, కన్జ్యూమర్ పర్చేజ్ చేసుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఒక మొబైల్ పర్చేజ్ చేసుకున్నారో ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ ఇచ్చారనుకోండి. ఒక మొబైల్ వచ్చింది మీకు ఇంటికి, వచ్చిన తర్వాత మొత్తం అన్నీ ఓపెన్ చేసి చూస్తే మొబైలు ఓపెన్ చేసి చూస్తే అందులో ఏముందంటే ప్రాపర్గా కెమెరా వర్క్ చేయట్లేదు, లేకపోతే ప్రాపర్గా స్క్రీన్ అది రెస్పాండ్ అవ్వట్లేదు, బ్యాటరీ అనేది ప్రాపర్గా లేదు, ఇలాగ కొన్ని ఫాల్ట్స్తో ఆ మొబైల్ మీకు వచ్చింది. దాన్ని మీరు ఏంటంటే పర్ఫెక్ట్గా ఉందనుకుని పర్చేజ్ చేశారు, ఆన్లైన్లో పర్చేజ్ చేస్తారు కాబట్టి మీకు వచ్చింది ఆ మొబైల్. అది కన్జ్యూమర్ రిస్క్ అనమాట. ఇది అటువంటి రిస్క్ని కూడా మినిమైజ్ చేస్తుంది. అంటే ప్రొడక్షన్ అనేది పర్ఫెక్ట్గా ఉంటేనే మనకి సేల్స్కి పంపిస్తుంది అనమాట. అలాగే ప్రొడక్షన్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే ఏదైనా ఫాల్ట్ ఉన్నా మనకి ఇండికేట్ చేస్తుంది అనమాట. ఓకేనా అర్థమైంది కదా పాయింట్, రిస్క్ మినిమైజేషన్. నెక్స్ట్ యూజెస్ మనం డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ లిమిటేషన్స్ ఆఫ్ ఎస్క్యూసీ. లిమిటేషన్స్ ఆఫ్ ఎస్క్యూసీ. ఎస్క్యూసీ should not consider all events of production process. SQC should not consider all events of production process. Many more factors are involved and overall responsibility and maintaining in the quality and running of the process lies within the production manager. In a point అర్థమైందా మీకు? మళ్ళీ ఒకసారి వన్స్ అగైన్ ఐ రిపీట్ దిస్ పాయింట్. ఎస్క్యూసీ షుడ్ నాట్ కన్సిడర్ ఆల్ ఈవెంట్స్ ఆఫ్ ప్రొడక్షన్ ప్రాసెస్. మెనీ మోర్ ఫ్యాక్టర్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ అండ్ ఓవరాల్ రెస్పాన్సిబిలిటీ అండ్ మెయింటైనింగ్ ద క్వాలిటీ అండ్ రన్నింగ్ ఆఫ్ ది ప్రాసెస్ లైస్ విత్ ఇన్ ద ప్రొడక్షన్ మేనేజర్. ఓకేనా? ఇక్కడ ఏంటంటే మనకి ఎస్క్యూసీ అనేది కొన్ని ఫ్యాక్టర్స్నే మనకి ఇండికేట్ చేస్తుంది అని చెప్తున్నాడు. అంటే కానీ ఇక్కడ డీవియేషన్స్ రావడానికి ప్రొడక్షన్లో చాలా రీజన్స్ ఉన్నాయన్నమాట, చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి, కానీ ఇది కొన్ని మాత్రమే ఇండికేట్ చేయగలుగుతుంది అని చెప్తున్నాడు. అలాగే ఓవరాల్ రెస్పాన్సిబిలిటీ అంతా కూడా ప్రొడక్షన్ మేనేజరే మీదే ఎస్క్యూసీ మనకి ప్రొడక్షన్ మేనేజర్కి అప్పచెప్తుంది అనమాట. దీనివల్ల ఏంటంటే రెస్పాన్సిబిలిటీ అంతా అతనికే ఉండడం వల్ల కొన్ని ఫ్యాక్టర్స్ని అతను పట్టించుకోకపోవచ్చు. దానివల్ల కూడా అది కూడా ఒక లిమిటేషన్ అనమాట. అంటే ఇక్కడ వర్క్ని డివైడ్ చేయదు, ఒకే వ్యక్తి మీద ఉండడం వల్ల మొత్తం రెస్పాన్సిబిలిటీ అంతా కూడా అతను కొన్ని విషయాలను వదిలేయచ్చు, అతను మర్చిపోవచ్చు, లేకపోతే వర్క్ ప్రెజర్ వల్ల వాటిని నెగ్లెక్ట్ చేయొచ్చు. అది కూడా ఒక లిమిటేషన్ అనమాట. ఓకేనా? ఇందులో ఒకే ఒక పాయింట్ ఉంటుంది, పాయింట్ ఇదే. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ టాపిక్ ఏంటంటే స్పెసిఫికేషన్ అండ్ టాలరెన్స్ లిమిట్స్. అంటే 2 లిమిట్స్ ఉంటాయి మనకి ఇక్కడ, ఒకటి టాలరెన్స్, ఇంకొకటి స్పెసిఫికేషన్. 2 లిమిట్స్, ఒకటి టాలరెన్స్, ఇంకొకటి స్పెసిఫికేషన్. ఫస్ట్ మనం టాలరెన్స్ లిమిట్స్ అంటే ఏంటో డిస్కస్ చేసుకుందాం. టాలరెన్స్ లిమిట్స్. These are limits of variation of a quality measure of the product between at which at least a specified proportion of the product is expected to lie within a given probability, providing the process is a state of control. ఇక్కడ మ్యాటర్ అయితే ఇది. ఇప్పుడు మనం దానికి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మళ్ళీ ఒకసారి వన్స్ అగైన్ ఐ రిపీట్ దిస్ పాయింట్. దీస్ ఆర్ లిమిట్స్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ ఎ క్వాలిటీ మెజర్ ఆఫ్ ది ప్రొడక్ట్ బిట్వీన్ అట్ విచ్ అట్ లీస్ట్ ఏ స్పెసిఫైడ్ ప్రపోర్షన్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు లై, ప్రొవైడింగ్ ద ప్రాసెస్ ఈజ్ ఇన్ ఏ స్టేట్ ఆఫ్ ఎస్క్యూసీ. సింపుల్గా మీకు ఇక్కడ ఏంటంటే మనకి టాలరెన్స్ లిమిట్స్ అనేవి ఏం చేస్తాయంటే ఒక లిమిట్స్ అనేవి డిజైన్ చేస్తామన్నమాట. డిజైన్ చేసుకుంటాం. ఏదో 2 లిమిట్స్ ఫర్ ఎగ్జాంపుల్ లిమిట్స్ డిజైన్ చేస్తాం. అంటే ఎంత పర్సంటేజ్ ఆఫ్
ప్రొడక్షన్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. స్పెసిఫైడ్ ప్రపోర్షన్ ఆఫ్ ప్రొడక్ట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు లై, ఈ లిమిట్స్ మధ్యన, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్ అనుకోండి, మనకి ఒక 90% ప్రొడక్షన్ అనేది ఈ లిమిట్స్ మధ్యనే ఉండాలి. అంటే క్వాలిటీని మనం ఇండికేట్ చేసుకుని ఒక 2 లిమిట్స్ డిజైన్ చేసాం అనమాట. 2 లిమిట్స్లో ఒక ప్రొడక్షన్ కొన్ని ఐటమ్స్ అనేవి అప్పర్ కంట్రోల్కి లోవర్ కంట్రోల్కి మిడిల్లో ఉండాలి. లిమిట్స్ని డిజైన్ చేసే వాటిని అది టాలరెన్స్ లిమిట్స్ అనమాట. ఇవి ప్రాబిలిటీ ప్రకారం ఒక 90% ఐటమ్స్ ఈ లిమిట్స్ మధ్యలోనే ఉండాలంటే, ఇంకా వేరేగా చెప్పాలంటే 90% ఐటమ్స్ పర్ఫెక్ట్గా ఉండాలి. పర్ఫెక్ట్గా ఉండడం అంటే ఇక్కడ కొన్ని లిమిట్స్ మనం క్రియేట్ చేసుకున్నాం. ఈ లిమిట్స్ మధ్యలో ఉన్న ఐటమ్స్వే పర్ఫెక్షన్గా ఉన్నట్లు. లిమిట్స్ అవుట్ ఆఫ్ ది లిమిట్స్ ఉంటే కనుక ఆ లిమిట్స్ పర్ఫెక్ట్గా లేనట్టు అని ఒక లిమిట్స్ పెట్టుకున్నా, ఒక పర్సంటేజ్ పెట్టుకుని ఉన్నాం. అటువంటి లిమిట్స్నే మనం ఏదేమైతే లిమిట్స్ మనం అనుకున్నామో ఆ లిమిట్స్నే టాలరెన్స్ లిమిట్స్ అని అంటారనమాట. ఇవేంటివి లిమిట్స్? టాలరెన్స్ లిమిట్స్. ఇవేంటి? ప్రొడక్షన్ రన్ అవుతూ ఉన్నప్పుడు ప్రొడక్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉందా లేదా టెస్ట్ చేయడానికి ఇంత పర్సెంటేజ్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి అని ఒక పర్సెంటేజ్ని క్రియేట్ చేసుకుంటాం. అలాగే పర్సెంటేజ్ కోసం కొన్ని లిమిట్స్ క్రియేట్ చేస్తాం. ఆ లిమిట్స్ మధ్యన ప్రొడక్షన్ ప్రాసెస్ రన్ అవుతూ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ స్పెసిఫికేషన్ లిమిట్స్. నెక్స్ట్ స్పెసిఫికేషన్. ఇప్పుడు టాలరెన్స్ లిమిట్స్ అంటే ఏంటో మనం డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ స్పెసిఫికేషన్ లిమిట్స్. ద స్పెసిఫికేషన్ లిమిట్స్ ఆర్ డిజైర్డ్ ఆర్ ఫిక్స్డ్ బై ద కస్టమర్ ఆర్ కన్జ్యూమర్. లెట్ ద అప్పర్ అండ్ లోవర్ స్పెసిఫికేషన్ లిమిట్స్ ఆర్ డినోటెడ్ బై ఎక్స్ మ్యాక్సిమం and x minimum respectively from some quality characteristic. A comparison of tolerance limit with the specification limits. నేను మనకి స్పెసిఫికేషన్ లిమిట్స్ అనే వాటిని కస్టమర్ అనేవాడు ఫిక్స్ చేస్తాడు లేదా డిజైన్ చేస్తాడు. అప్పర్ లిమిట్నేమో ఎక్స్ మ్యాక్సిమం అనుకుంటున్నాం, లోవర్ లిమిట్నేమో ఎక్స్ మినిమం అని ఇండికేట్ చేసుకుంటున్నాం. ఓకేనా? Lower specification limits denoted by x max and x min respectively from the quality characteristic of a comparison of tolerance limit. Comparison of tolerance limits. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ స్పెసిఫికేషన్ లిమిట్స్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసుకుని, ఇప్పుడు స్పెసిఫికేషన్ లిమిట్స్ అనేవి 3 types ఆఫ్ స్పెసిఫికేషన్ లిమిట్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఫస్ట్ది ఏంటంటే ఇక్కడ కేస్ 1, కేస్ 2, కేస్ 3 అని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఫస్ట్ కంపారిజన్ చేస్తాం. ఇప్పుడు ఫస్ట్ మనం టాలరెన్స్ లిమిట్స్ అంటే ఏంటో డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు స్పెసిఫికేషన్ లిమిట్స్ అంటే ఏంటో డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు స్పెసిఫికేషన్ లిమిట్స్కి టాలరెన్స్ లిమిట్స్కి కంపారిజన్ 3 types ఆఫ్ కంపారిజన్స్ ఉంటాయి. ఒకటి గ్రేటర్ దాన్, ఇంకొకటి లెస్ దాన్, ఒకటి ఈక్వల్. 3 types ఆఫ్ కంపారిజన్స్ ఉంటాయి. ఆ 3 types ఆఫ్ కంపారిజన్స్ మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ కంపారిజన్ కేస్ 1. స్పెసిఫికేషన్ లిమిట్స్ గ్రేటర్ దాన్ టాలరెన్స్ లిమిట్స్. Specification limits greater than tolerance limits, that is x max minus x min greater than 6 sigma. ఇక్కడ సిగ్మా అనేది స్టాండర్డ్ డివిజన్ అమ్మా, మైండ్లో పెట్టుకోండి. సిగ్మా అనేది స్టాండర్డ్ డివిజన్. x max minus x min greater than 6 sigma. In this case, specification limits are lie outside the natural tolerance limits. Almost all the manufactured items will meet the specifications as long as the process in statistical quality control and is as long as the process is statistical quality control. The process is too good for product. ఓకేనా? ఒకవేళ 6 సిగ్మా కంటే ఎక్స్ మ్యాక్స్ ఎక్స్ మినిమం మన లిమిట్స్ మధ్యలోనే ప్రొడక్షన్ అంతా రన్ అయినట్లయితే ప్రొడక్షన్ ఆ స్పెసిఫికేషన్స్ అనేవి ఎక్స్ మ్యాక్స్ మైనస్ ఎక్స్ మిన్ ఉన్నాయి కదా, ఆ లిమిట్స్ మధ్యలోనే ఉన్నట్లయితే
సిక్స్ సిగ్మా కంటే ఇది ఎక్కువ ఉన్నట్లయితే ప్రొడక్షన్ ప్రాసెస్ పర్ఫెక్ట్గా ఉంది అని మనం ఒక స్టేట్మెంట్ ఇస్తాం అనమాట. కానీ ఈ కండిషన్ సాటిస్ఫై అయితే ప్రొడక్షన్ ప్రాసెస్ అనేది పర్ఫెక్ట్గా ఉంది, స్టాటిస్టికల్ కంట్రోల్లోనే ప్రొడక్షన్ ప్రాసెస్ రన్ అవుతూ ఉంది అని ఒక స్టేట్మెంట్ అనేది మనం ఇండికేట్ చేస్తాం. నెక్స్ట్ కేస్ 2, స్పెసిఫికేషన్ లిమిట్స్ కోయిన్సైడ్ విత్ టాలరెన్స్ లిమిట్స్. అంటే స్పెసిఫికేషన్ లిమిట్స్ అనేవి ఈక్వల్ అయితే టాలరెన్స్ లిమిట్స్కి, ఇక్కడ మైండ్లో మనం ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే సిక్స్ సిగ్మా అనేది టాలరెన్స్ లిమిట్స్, ఎక్స్ మ్యాక్స్ మైనస్ ఎక్స్ మిన్ అనేది స్పెసిఫికేషన్ లిమిట్స్. ఓకేనా? ఇక్కడ ఇటువంటి కేసు ఉన్నట్లయితే ఇక్కడ ప్రొడక్షన్ ప్రాసెస్ ఎలా ఉందో మనం ఒక డిస్కస్ చేసుకుందాం. ఎక్స్ మ్యాక్స్ మైనస్ ఎక్స్ మిన్ ఈక్వల్ టు సిక్స్ సిగ్మా, దిస్ ఈజ్ అన్ ఐడియల్ సిచ్యువేషన్ అండ్ ఇన్ దిస్ కేస్ ద ప్రాసెస్ ఈజ్ స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్ అండ్ ద ప్రొడక్ట్ ఈజ్ మీట్ ద స్పెసిఫికేషన్స్. ఇలా ఉన్నా కూడా ప్రొడక్షన్ అనేది స్టాటిస్టికల్ కంట్రోల్లోనే ఉంది అని మనకి ఇక్కడ ఇండికేట్ చేస్తున్నాడు. ఈ పాయింట్ ద్వారా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఓకేనా? అంటే గ్రేటర్ దాన్ ఉన్నా నో ప్రాబ్లం, ఈక్వల్ ఉన్నా కూడా నో ప్రాబ్లం అన్నమాట. ప్రొడక్షన్ ప్రాసెస్ అనేది స్టాటిస్టికల్ కంట్రోల్లోనే రన్ అవుతుందని మనం చెప్పగలుగుతున్నాం. నెక్స్ట్ కేస్ 3, స్పెసిఫికేషన్ లిమిట్స్ ఆర్ లెస్ దాన్ టాలరెన్స్ లిమిట్స్. స్పెసిఫికేషన్ లిమిట్స్ ఆర్ లెస్ దాన్ టాలరెన్స్ లిమిట్స్. ఎక్స్ మ్యాక్స్ మైనస్ ఎక్స్ మిన్ less than 6 sigma. The tolerance limits are not included within the specification limits. Then even with the process in control and the process average perfectly centered at the specification mean, the process slight shift in the process average will increase the percent defective. In such situation a readjustment of the process is advisable. ఒకవేళ ఎలా ఉన్నట్లయితే ఐటమ్స్ అన్నీ కూడా ఓన్లీ సెంటర్ పాయింట్ దగ్గర మాత్రం ఇండికేట్ అవుతాయి అన్నమాట, ఈ సెంటర్ లైన్ దగ్గర. నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకుంటాం వాట్ ఈజ్ సెంటర్ లైన్, వాట్ ఈజ్ అప్పర్ లిమిట్, వాట్ ఈజ్ లోవర్ లిమిట్, వాట్ ఈజ్ కంట్రోల్ చార్ట్, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుంటాం. జనరల్గా ఇప్పుడు ఏనండి సెంట్రల్ లైన్లో మాత్రమే ఐటమ్స్ అనేవి ఇండికేట్ అయితే, అలాగా అది స్లైట్ షిఫ్ట్ జరిగిన ఒకవేళ చిన్న మార్పు ఏదైనా జరిగినా కూడా అందులో చాలా వేరియేషన్స్ అనేవి ఇంక్రీజ్ అయిపోతాయి అనమాట. అయితే వేరియేషన్స్ ఇంక్రీజ్ అయిపోవచ్చు, లేకపోతే వేరియేషన్స్ డిక్రీజ్ అయిపోవచ్చు. ఇక్కడ మనం మైండ్లో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీరు ప్రొడక్షన్ రన్ అవుతూ ఉన్నప్పుడు అన్ని ఐటమ్స్ ఒకే రకంగా ఉండాలి, ఎటువంటి వేరియేషను ఐటమ్స్ మధ్యలో మనకి ఉండకూడదు. అంటే ఫస్ట్ ఐటమ్ ఎలా ఉందో సెకండ్ ఐటమ్ అలానే ఉండాలి, థర్డ్ ఐటమ్ అలానే ఉండాలి. అలాగే ఎన్ని ఐటమ్స్ మనం ప్రొడ్యూస్ చేస్తామో అన్ని ఐటమ్స్ కూడా లుక్ వైజ్గా కానీ, క్వాలిటీ వైజ్గా కానీ, డిజైన్ వైజ్గా కానీ అన్ని రకాలుగా కూడా ఐటమ్స్ అనేవి ఒకే విధంగా ఉండాలి. ఇంకా అది మైండ్లో గుర్తుపెట్టుకోండి. ఒకే విధంగా ఉండడానికే మనం ఈ ప్రాసెస్ అంతా కూడా మనం చేసేది. ఓకేనా? ఇక్కడ మనకి లెస్ దాన్ అయినప్పుడు చిన్న షిఫ్ట్, మిషన్ షిఫ్ట్ అయినా లేకపోతే చిన్న స్లైట్ అనమాట, స్లైట్ మనకి కనిపించకపోవచ్చు, చిన్న తేడా వచ్చినా కూడా మొత్తం అంతా కూడా వేరియేషన్, చాలా వేరియేషన్ వచ్చేస్తుంది అనమాట. అందువల్ల ఈ కేసులో అనేది కంపల్సరీ రీఅడ్జస్ట్మెంట్కి మనం ప్రిఫర్ చేస్తాం. అడ్వైజ్ చేసి మనం రీఅడ్జస్ట్మెంట్ చేసుకోండి మిషన్స్ ఒకసారి అని చెప్పేసి అడ్వైజ్ చేస్తాం. ఓకే స్టూడెంట్స్, వీ విల్ మీట్ అగైన్ అవర్ నెక్స్ట్ క్లాస్.